హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఎస్బీఐలో రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డీని ఎలా ఓపెన్ చేయాలి, ఆర్డీని ఎలా రన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు ఎలా యాక్టివేట్ చేయాలి, అసలు అకౌంట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆర్డీ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, మంత్లీ ఎలా పే చేసుకోవాలి, మనకు ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది, అది ప్రాఫిటా లేదంటే లాసా, ఒకవేళ వస్తే ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఇయర్లీ అయితే ఎంత వస్తుంది, 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి అయితే ఎలా వస్తుంది అనే దాని గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు ఈ వీడియోలో ఎస్బీఐలో రికరింగ్ డిపాజిట్ ఆర్డీ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రన్ చేయాలి, దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఏమేమి పాయింట్స్ చూసుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా చూసొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం మీరు ఎస్బీఐకి సంబంధించిన యాప్ ఓపెన్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వండి. నేనైతే యాప్ ఓపెన్ చేస్తాను, యోనో ఎస్బీఐ యాప్ అనమాట. సో నేను ఇది యోనో ఎస్బీఐ యాప్లో చేస్తున్నాను. సో యోనో ఎస్బీఐ ఓపెన్ చేసి మీరు లాగిన్ అవ్వండి. ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్, లేదంటే పాస్వర్డ్ అయితే పాస్వర్డ్, మీ ఇష్టం. ఎలా అయితే మీకు లాగిన్ ఎలా ఉందో అలా లాగిన్ అవ్వండి. నేను ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి లాగిన్ అయిపోతున్నాను. లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే హోమ్ పేజ్. యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేసి లాగిన్ అయితే మీకు ఈ రకంగా వచ్చింది. ఆ తర్వాత మీకు ఇలా కింద కనిపిస్తుంది చూడండి, డిపాజిట్ సంబంధించి. సో ఈ డిపాజిట్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డిపాజిట్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయినా రికరింగ్ డిపాజిట్ అయినా. సో మనం ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ చేసుకోవాలి కాబట్టి రికరింగ్ డిపాజిట్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి ఓపెన్ న్యూ డిపాజిట్ ఉంది. ఓపెన్ న్యూ డిపాజిట్లో ఇక్కడ కూడా ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మనకు కావాల్సింది రికరింగ్ డిపాజిట్ కాబట్టి అది సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వచ్చింది రికరింగ్ డిపాజిట్ డీటెయిల్స్, అకౌంట్ నెంబరు, అమౌంట్ ఎంత ఉంది అలా రికార్డ్ చూపించద్దు అనమాట. సో ఇది 2000 ఉంది. సో ఇక్కడ నాకు చూడండి అమౌంట్ కనిపిస్తుంది కదా, 2300 ఉంది. సో దాంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది 1000 రూపీస్ చేయాలి. అంటే మినిమం 100 రూపీస్. 100 రూపీస్ తర్వాత మనం ఎంత అనేది చేసుకోవచ్చు. సో ఇదైతే చూడండి, ఇక్కడ డ్యూరేషన్ ఉంది కదా, డ్యూరేషన్ ఎంత కావాలని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ చూద్దాము. ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రికరింగ్ డిపాజిట్ జనరల్, డ్యూరేషన్, ఇంట్రెస్ట్ రేట్లు. సో 1 ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఈ రకంగా ఉంటుంది, 6.25%. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్కి. ఒకవేళ 2 ఇయర్స్ టు లెస్ దెన్ 3 ఇయర్స్ అంటే 2 to 3 ఇయర్స్ మధ్యలో అయితే 6.4. ఇంకా మిగతా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇయర్స్ ఎంతకాలం మనం పెట్టాలనుకుంటున్నాము, 1 ఇయరా 2 ఇయర్సా లేదంటే 12 మంత్సా 11 మంత్సా సంథింగ్ అలా ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కింద డైరెక్ట్గా ఆప్షన్ కూడా వచ్చాడు, సజెషన్స్. 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ డైరెక్ట్ సెలెక్ట్ అయిపోతాయి. నేను ఇప్పుడు 1 ఇయర్కి పెడుతున్నాను, జస్ట్ మీకు చూపించడం కోసం అనమాట. సో 1 ఇయర్ పెట్టిన తర్వాత చూడండి, 1 ఇయర్ కానీ పెట్టగానే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో దానిపైన చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ డేట్ ఎప్పుడైతే మనం పేమెంట్ చేయాలనుకుంటున్నామో, మన అకౌంట్లో నుంచి ఎప్పుడు కట్ అవ్వాలనుకుంటున్నామో ఎవ్రీ మంత్ ఆ డేట్కి కట్ అవుద్ది. సో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ నేను 2nd కట్ అవ్వాలనుకుంటే, సో ఎవ్రీ మంత్ నాకు 2ndకి 1000 రూపీస్ కట్ అవుద్ది. అక్కడ పర్సంటేజ్ కూడా వచ్చింది చూడండి, ఇంట్రెస్ట్ రేట్లు అన్నీ. సో తర్వాత ఇంట్రెస్ట్ అండ్ మెచ్యూరిటీ డేట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మెచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఆ యారో మార్క్ క్లిక్ చేయండి. యారో మార్క్ క్లిక్ చేస్తే కింద మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి క్రెడిట్ టు అకౌంట్, ఇంకోటి కన్వర్ట్ టు ఎఫ్డి. క్రెడిట్ టు అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే క్రెడిట్ టు అకౌంట్ అంటే పేమెంట్ అంటే మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈ పేమెంట్ అనేది మన అకౌంట్కి క్రెడిట్ అయిపోద్ది. అదే కన్వర్ట్ టు ఎఫ్డి అని చెప్పాను అనుకోండి, మెచ్యూరిటీ టైం అయిన తర్వాత అది ఎఫ్డి కింద కన్వర్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను ఓన్లీ కన్వర్ట్ టు అకౌంట్ అని చెప్పేసి పెట్టాను, అకౌంట్కి వెళ్ళి పెట్టాను అనమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వుడ్ యూ లైక్ టు యాడ్ ఏ నామినీ, చూస్ అనే ఆప్షన్ ఉంది. ఒకవేళ యాడ్ చేయాలంటే యాడ్ చేయండి, నో చేయాలంటే నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఏదైనా పర్లేదు. సో ఆల్రెడీ ఉంటే ఓకే, ఆల్రెడీ ఉన్నాడు, నాకు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి నేను అదే పెట్టేశాను. సో తర్వాత నామినీ, కింద నామినీస్ ఉన్నాయి. అందులో మీకు రిలేషన్ ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో, అంటే ఎన్ని నామినీస్ ఉన్నారో వాళ్ళు చూసుకోండి. దాంట్లో మీరు ఎవరిని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ని సెలెక్ట్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ మీరు సెలెక్ట్ చేయగానే ఇక్కడ
వాళ్ళ నేము, వాళ్ళు మీకు రెగ్యులేషన్ ఏమవుతారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అన్ని డీటెయిల్స్ వస్తాయి. చూడండి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత కింద కనిపిస్తుంది కదా అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. అడ్రస్ లేన్ 1 లేన్ 2 రెండు ఇట్లా అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత పిన్ కోడ్, మీది ఏ పిన్ కోడ్ వచ్చిందో ఆ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ ప్రెస్ చేయండి. ప్రొసీడ్ ప్రెస్ చేస్తే ఈ రకంగా వచ్చింది. సో ఇక్కడ చూడండి లెట్స్ రివ్యూ యువర్ రికార్డింగ్ డిపాజిట్ డీటెయిల్స్ ఉంది కదా, అంటే ఒకసారి ఓవర్వ్యూ చూపిస్తున్నారు. మనం ఇచ్చింది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ డేట్కి స్టార్ట్ అయింది, ఎన్నిది, మన ఫ్రీక్వెన్సీ ఎలా మంత్లీయా లేదంటే అలాగా ఎప్పుడు కట్ అయ్యేటట్టు పెట్టాము, ఎన్ని ఇయర్స్ పెట్టాము, ఇంకా మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు, ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఏ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాము, క్రెడిట్ అయ్యేలా పెట్టుకున్నాము, ఇంకా ఇంట్రెస్ట్ అండ్ మెచ్యూరిటీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడనట్లయితే మెచ్యూరిటీ అయ్యే టైంకి ఎంత ఉన్నది అమౌంట్ క్రెడిట్ అవుద్ది, లేదంటే క్రెడిట్ టు అకౌంటా లేదంటే ఎఫ్డిఐ అనేది డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత నామినీ డీటెయిల్స్ ఉన్నాయి. సో నామినీ డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. మీకు అక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అన్ని ఓకే అనుకుంటే అక్కడ కింద టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ ప్రెస్ చేయాలి. సో నేను ఇప్పుడు అన్ని చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా అది టిక్ చేసి ప్రొసీడ్ అనే దాన్ని ప్రెస్ చేస్తాను అనమాట. సో ప్రొసీడ్ ప్రెస్ చేయండి. ప్రొసీడ్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ అనేది మీకు వేరే మరొక పేజ్కి వెళ్తుంది. సో చూడండి ఈ రకంగా వచ్చింది. కంగ్రాచులేషన్స్ యువర్ డిపాజిట్ హెస్ బిన్ క్రియేటెడ్ అని చెప్పేసి వచ్చింది. ఆర్డీ అకౌంట్ నెంబర్ కూడా వచ్చింది ఇక్కడ, ఆర్డీ అకౌంట్ నెంబరు. ఇంకా మీరు అది రివ్యూ చూసుకుంటే చూసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్ డిపాజిట్ స్టేట్మెంట్ చూడాలంటే చూసుకోవచ్చు. ఇది చూడండి ఇక్కడ 2-3 ఆప్షన్లు ఉన్నాయి. సో అందులో డౌన్లోడ్ ఉంది కదా, మీరు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా డౌన్లోడ్ అయిపోతుంది ఫైల్ అనేది. లేదనుకోండి పక్కన చూడండి ఇంకొక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటే డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. లేదా కింద వ్యూ డిపాజిట్ ఉంది కదా, ఆ వ్యూ డిపాజిట్ అంటే మీరు ఎన్ని డిపాజిట్ చేశారు, ఎన్ని ఆర్డీ అకౌంట్లు ఉన్నా అక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఒకటే అని కాదు, మీరు ఎన్ని అయినా తీసుకోవచ్చు అకౌంట్స్. అక్కడ అమౌంట్ ద్వారా మీకు అలా కనిపిస్తాయి. ఆర్డీ అకౌంట్స్ అనేవి కనిపిస్తుంది కదా, నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది. ఇంక ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా, ఆర్డీ డీటెయిల్స్ అనమాట. అకౌంట్ నెంబరు, ఇంకా మెచ్యూరిటీ డీటెయిల్స్, ప్లాన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. క్లోజ్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ అనే దాన్ని క్లోజ్ చేయాలంటే ఆర్డీ అకౌంట్ని మధ్యలో ఒకవేళ ఎప్పుడన్నా క్లోజ్ చేయాలనిపించింది అనుకోండి, అవసరం వచ్చినప్పుడు మీ దగ్గర ఆ టైంలో అమౌంట్ కావాలి లేదంటే సమ్ అదర్ రీజన్ ద్వారా మీరు క్లోజ్ చేయాలి అనుకుంటే మీరు అక్కడ కింద ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లోజ్ డిపాజిట్ అని కొట్టారనుకోండి, అకౌంట్ అనేది డిపాజిట్ అనేది మీకు క్యాన్సిల్ అయిపోద్ది, క్లోజ్ అయిపోద్ది, మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. కాకపోతే అప్పుడు ఇంట్రెస్ట్ అనేది రాదు, అంటే 6.25% అనేది రాదు. అప్పుడు అంటే మీకు అకౌంట్లో మనీ మెయింటైన్ చేస్తే ఎంత పర్సెంట్ వచ్చిందో ఆ రకంగా వచ్చింది. అండ్ సమ్ 2.5% అలా ఉంటుంది. బేసింగ్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ అప్పుడు ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఎస్బీఐ అకౌంట్ నుంచి మీ అకౌంట్ అంటే మీ ఎస్బీఐ అకౌంట్లో మీకు డైరెక్ట్గా డిపాజిట్ చేస్తారు. ఫండ్తో పాటు దాని ఇంట్రెస్ట్ ఎంతైతే ఉందో ఆ టైంలో ఆ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు ఆర్డీ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.